ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఇవాళ ఒక ప్రత్యేకమైన పరిస్థితిలో ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రం వచ్చి 12 సంవత్సరాలు అవుతున్నా కూడా మన సినిమా ఇంకా మనకు చెందలేదు. మన సినిమా మీద ఆంధ్రోళ్ళ ఆధిపత్యం, దోపిడీ, అణిచివేత కూడా జరుగుతూ ఉంది. మన తెలంగాణకు సంబంధించిన ట్రేడ్ యూనియన్లకు సంబంధించిన సభ్యత్వాలు కూడా చెల్లనేరవు అని డైరెక్ట్గానే హుకుం జారీ చేస్తున్న పరిస్థితి అది. మరొక వైపు ఇవాళ సినిమా రంగంలో కార్మికులు సమ్మె చేస్తున్నారు. ఆ సమ్మెకు సంబంధించి కూడా 30% వేతనాలు పెంచాలని 13వ తారీఖు 4వ ఆగస్టు 4వ తారీఖున సమ్మె ప్రారంభమైతే ఇవాటికి 16-17 రోజులు సమ్మె నడుస్తూ ఉంది. ఇవాళ రేపు కొలికొచ్చే అంశం ఉంది. అయితే ఈ కార్మికులు చేస్తున్న సమ్మె, అలాగే తెలంగాణ సినిమా రంగంలో జరుగుతున్న విషయాల మీద తెలంగాణ సినిమా వేదిక రాష్ట్ర కార్యాలయంలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. కొంతమంది ప్రముఖుల్ని, విశ్లేషకుల్ని కూడా ఆహ్వానించడం. వాళ్ళు దారిలో ఒకరిద్దరు మెయిన్ ప్రముఖులు కూడా దారిలో ఉన్నారు, ట్రాఫిక్ ఉందని కూడా సమాచారం ఇచ్చారు, వస్తున్నారు. ఇంకా కొంతమంది కూడా ఆహ్వానించడం. తర్వాత తెలంగాణ ఫెడరేషన్కి సంబంధించిన కార్మిక ట్రేడ్ యూనియన్ లీడర్లు కూడా వస్తున్నారు, దారిలో ఉన్నారు. దానికంటే ముందుగా మనం ఈ సమావేశాన్ని ప్రారంభిద్దాం. సమయం విలువైంది కాబట్టి. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా తెలంగాణ సినిమా గురించి ఎందుకు మాట్లాడతారు? ఇవాళ ఈ రాష్ట్రంలో ఉండి మాకు ప్రత్యేకమైన సినిమా పాలసీని ఏర్పాటు చేయమని అడగాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఈ రాష్ట్రంలోనే తెలంగాణ సినిమా ఆర్టిస్ట్ కానీ, కళాకారులు కానీ, సినిమా మీద ఉన్న యువకులుగా ఉన్నవాళ్ళు ఫ్యూచర్ సినిమా రంగంలో నిలబడి తమ టాలెంట్ని నిరూపించుకుందామని వచ్చే వాళ్ళు కూడా ఎందుకు తెలంగాణ అని చెప్పలేకపోతున్నారు. మాది తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ సినిమా అని ఎందుకు గర్వంగా చెప్పుకోలేని స్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడింది అనే విషయాన్ని కూడా మనం ఆలోచించవలసిన అవసరం ఉంది. మేము ఒక సందర్భంలో బాలనాయక్ తోటి ఒక అతను వచ్చిండు, అబ్బాయి డైరెక్ట్ కట్ అతను. తను ముందు పరిచయం చేసేటప్పుడు మాది రాయలసీమ అన్నాడు. తర్వాత కొంత ఒక 5-10 నిమిషాలు డిస్కషన్ చేసిన తర్వాత లేదన్నా మాది తెలంగాణ అన్నాడు. మరి ఏందా ఇప్పుడే రాయలసీమలో ఇప్పుడు తెలంగాణ అంటున్నది ఏంటంటే, అనగా తెలంగాణ పేరు చెప్తే సినిమా అవకాశాలు రావాలని నాకు తొక్కేస్తారు అన్నాడు. అంటే తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ సినిమా ఏర్పడితేనే తొక్కేస్తున్న పరిస్థితి ఎందుకు వచ్చింది? దీనికి గల కారణాలు ఏంటి? ఈ రకమైన స్థితి ఉన్నప్పుడు తెలంగాణ సినిమా రంగం ఏం చేస్తుంది, ఎట్లా బాగుపడుతుంది అనే విషయాన్ని కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. అందుకనే తెలంగాణ సినిమా వేదిక ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తుంది. కొన్ని డిమాండ్స్ని కూడా దీంట్లో మీ ముందు ప్రవేశపెట్టబోతున్నాం. ఆ డిమాండ్స్కి అనుగుణంగా తెలంగాణ సినిమా వేదిక ముందుకు పోతుంది. కలిసి వచ్చే సంస్థలు, సంఘాలు, ఆర్టిస్టులు, సినిమా రంగంలో పనిచేస్తున్న అందరినీ కూడా కలుపుకొని తెలంగాణ సినిమాను సాధించడానికి తెలంగాణ సినిమా వేదిక ముందుకు వస్తుంది అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా ప్రకటించబోతున్నాం. దీనికంటే ముందుగా మన సమావేశాన్ని ప్రారంభించబోతున్నాం. అయితే వస్తాం అన్నా అన్నా అయితే దారిలో కొంతమంది వస్తున్నారు, మన ఇంకా సమావేశంలో కూడా జాయిన్ అవుతారు. మనం ముందు సమావేశాన్ని ప్రారంభిద్దాం. ఇప్పుడు తెలంగాణ 69 నుంచి తెలంగాణ ఉద్యమాల్లో తమ జీవితాన్ని అంకితం చేస్తూ తెలంగాణ ఆశయ సాధన కోసం నిలబడ్డ గొప్ప నాయకుడు గొల్లపల్లి దయానంద గారు. గొల్లపల్లి దయానందని మాట్లాడాల్సిందిగా పోతారు. సభాధ్యక్షులు, ఈ యొక్క వేదిక ముఖ్య సమావేశకర్త అయినటువంటి శ్రీ లారా గారు. లారా అంటే క్రికెట్లో ప్రపంచ ప్రఖ్యాతి గాంచినటువంటి క్రికెటర్. వీరి నేతృత్వంలో కూడా ఏ ఆకాంక్ష ఉన్నదో ఈ తెలంగాణ కోటి రతనాల వీణ, ఈ తెలంగాణ కాంక్షని, తెలంగాణ కళలని
ముఖ్యంగా ప్రపంచంలోన తెలంగాణ ఎవరైతే యాక్టర్స్ ఉన్నారో ప్రభాకర్ రెడ్డి గారు కావచ్చు, లేకపోతే వేణుమాధవులు కావచ్చు, అనేక మంది కళాకారులు ఉన్నారు ప్రతి గ్రామంలో. వాటిని హైజాక్ చేసినటువంటి ఆంధ్రుల విషయం మీ అందరికీ తెలుసు. వాళ్ళు కళల్ని మద్రాసు నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత భూములు ఆక్రమించుకున్నారు. భూములతో పాటు మన సంస్కృతిని అంతా డ్యామేజ్ చేశారు. అదే ఇప్పుడు ఆవేదన. ప్రఫుల్ రామరెడ్డి గారు, మన తులజారాం రెడ్డి గారు, ఓగిరాల సుజమ్మ గారు, షేక్ వలీ, షేక్ షావలి, షాని పెట్టేసుకుందాం. ఎందుకంటే అక్కడ ఒక షా ఉన్నాడు, ఆయనేమో సనాతనవాదం, ఈయనేమో అధునాతనవాదం. తర్వాత అంజలి గారు. మిత్రులారా, ఇది ఒక మంచి వేదిక. సినిమా కార్మికులు ఒక పక్కన ఆకలి పోరాటం చేస్తున్నారు, మరొక పక్కన తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ఇంకా ఎవరి గుప్పెట్లో ఉన్నాయి, ఏ సంస్థలు వారి గుప్పెట్లో ఉన్నాయి. చివరికి గద్దరన్న ఆశయము ఆత్మ కూడా అక్కడ బాధిస్తుంది. గద్దర్ అవార్డ్స్లలో ఏం జరిగిందో జ్యుడిషియల్లో న్యాయ పోరాటం కూడా చేస్తూనే ఉన్నారు లారా గారు, రామరెడ్డి గారు, మిత్రులంతా. కాబట్టి ముఖ్యంగా మన తెలంగాణ యాక్టర్స్ అయినటువంటి ప్రభాకర్ రెడ్డి గారు, కాంతారావు గారి విగ్రహాలు మనం బలవంతంగా అక్కడ జెండా పాతి అక్కడ పెట్టాలి. ఫిలిం జూబ్లీస్లో అక్కడి నుంచి మనం మొదలవుతుంది. లేకపోతే ఈ దోపిడీ ఇంకొక రూపంలో అది జరుగుతూనే ఉంది. కొందరిని వాళ్ళు లోపరుచుకొని సినిమా రంగాన్ని, సినిమా భూముల్ని సినిమాల పేరుతో రియల్ ఎస్టేట్ చేస్తూ గ్రామాన్ని గైడ్ చేసినటువంటి వ్యక్తులు ఏ విధంగా నాట్యం చేస్తున్నారో మీ అందరికీ తెలుసు. మన యాసని, భాషని విలన్లుగా, జోకర్లుగా చూపించి ఇప్పుడు అదే భాష, అదే యాస హీరోలకి రావాలి, మన సంస్కృతి పునరుద్ధరించాలి అనేటటువంటి గొప్ప పోరాటం ఏదైతుందో దానికి ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని మనం చేస్తూ, అసలు బొలారంలో జన్మించినటువంటి శ్యామ్ బెనగల్ ప్రపంచంలోనే గొప్ప డైరెక్టర్, గొప్ప కళాకారుడు. ఆ శ్యామ్ బెనగల్ యొక్క చరిత్ర వెళ్ళిపోయింది. ఈ నెక్స్ట్ మీటింగ్కి ఒక పెద్ద కన్వెన్షన్ పెట్టి శ్యామ్ బెనగల్ అనేటువంటి ఒక ప్రాంగణాన్ని తయారు చేసి ఆయన విగ్రహం కూడా హైదరాబాద్లో పెట్టాలి, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాలి. వీళ్ళు ఇంకా మొన్న గద్దర్ యొక్క అవార్డ్స్లలో ఎవరితో పాటలు పాడించారు, ఎవరు ఆ వేదిక మీద ఉన్నారు, ఎంత ఖర్చు చేశారు, ఆ గద్దర్ యొక్క బొమ్మను కూడా సరిగ్గా చూపించలేనటువంటి మరి దౌర్భాగ్య పరిస్థితి నేడు ఏర్పడ్డది. తెలంగాణ పేరు మీద, తెలంగాణ రక్త తర్పణం మీద, తెలంగాణ అమరవీరుల ఆ యొక్క త్యాగాల మీద సౌదాలలో ఉన్నటువంటి వాళ్ళకి కనువిప్పు కలిగించాల్సినటువంటి అవసరం నేడెంతైనా ఉందని మనవి చేస్తూ, ఒకప్పుడు తెలంగాణ ఉద్యమాన్ని ఇచ్చేస్తున్నారని లిటిల్ ఆశీర్వాదం గారని ఇద్దరు వ్యక్తులు ఏం చేశారంటే ఒక రచన చేశారు. గోంగూర బిర్యానీ అనేటటువంటి ఒక పెద్ద నాటికని చేశారు. ఆ నాటిక వల్ల సింగరేణి కాలనీస్లో తెలంగాణ గడ్డ మీద వెలిసినటువంటి నల్ల బంగారు గనుల చరిత్ర తీసుకుంటే మన తెలంగాణ, మన తాత ముత్తాతలు పొట్ట చేత పట్టుకుని పాంచెల ద్వారాన్ని బండలోతు చూసి బండను చీల్చి రక్త బలిదానం చేసినటువంటి ఆ సింగరేణి చరిత్రలో గోంగూర బిర్యానీ, బిర్యానీ అంటేనేమో భర్త, అదే గోంగూర అంటేనేమో భార్య. దీన్ని వెయ్యంగా తీసి ఆ రోజులలోనే 6 నెలలు కంప్లీట్ ఆ నాటకం ఆడింది. అందులో నా నాటకములో పాత్రధారులైనటువంటి ఆశీర్వాదం గారు, లిటిల్ గారు వీళ్ళందరినీ కూడా ఆ రోజు పనిలో నుంచి తొలగించడం జరిగింది. కాబట్టి దీన్నంతటికీ మనం ఈ నేపథ్యాన్ని అంతా కూడా ఈ లారా గారు, ప్రఫుల్ రామరెడ్డి గారు వీళ్ళందరూ కూడా దాని యొక్క చరిత్రను స్వీకరించి శ్యామ్ బెనగల్ దగ్గర నుంచి వేణుమాధవ్ దగ్గర వరకు వాళ్ళందరి యొక్క
చిత్రపటాలని సి నారాయణ రెడ్డి గారు గొప్ప కవి, కానీ వారు తెలంగాణ అనలేదు. ఆయన తెలంగాణ యాసని భాషని కొంత నెగ్లెక్ట్ చేసి ఆంధ్రులతోనే ఉన్నారు, తెలంగాణ ఉద్యమంలో ఆయన లేరు. కాబట్టి అయినప్పటికీ మన తెలంగాణ బిడ్డగా సి నారాయణ రెడ్డి గారి యొక్క సాహిత్యాన్ని, ఆయన యొక్క విజన్ని మనం అభినందించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని మనం చేస్తూ ఈ యొక్క ఉద్యమం ముందుకు వెళ్ళాలి, ముందుకు తీసుకెళ్ళాలి, మనం డిమాండ్ చేయాలి. మనం కేవలం మనం అడగకపోతే తల్లి అయినా పెట్టదని. ఇప్పుడు గ్రేట్ ఏంటంటే వారి సర్వాయి పాపన్న విగ్రహాన్ని పెట్టారు. అంటే శ్యామ్ బెనగల్ ఒక కళాకారుని పెట్టాలి అనేటటువంటి ఒక డిమాండ్ చేద్దాం. అలానే కత్తి కాంతారావు గారు, తర్వాత ప్రభాకర్ రెడ్డి గారు, వాళ్ళ ఆద్యులు తెలంగాణలో, కాబట్టి వాళ్ళని కూడా పెట్టాలని డిమాండ్ చేసి అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ, నాకు ఇవాళ రాజీవ్ గాంధీ జయంతి ఉన్నది, అక్కడ కార్యక్రమం ఉంది, అయినా మీలో పాల్గొన్నాను. దయచేసి క్షమిస్తే నేను మళ్ళీ ఒకసారి ఫినిషింగ్లో వస్తానని మీరు రారా గారికి విజ్ఞప్తి చేస్తుంది. జై తెలంగాణ. థ్యాంక్ యూ అన్న. అయితే దయానంద గారు చెప్పిన విషయాల్లో కూడా ఒకటి సినారే గారి గురించి. సినారే గారు మద్రాసు రాష్ట్రంలో మన స్టేట్ ఉన్నప్పుడు తెలుగు కోసం పెద్ద ఉద్యమం జరిగింది, అందుకని తెలుగు జాతి మనది అని రాసిండు. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమ కాలంలో కూడా తెలుగు జాతి మనది, రెండుగా వెలుగు జాతి మనది అని కూడా రాసిండు. తెలంగాణ అస్తిత్వం, తెలంగాణ సాహిత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప కవి, గాయకుడు సినారే గారు. ఆ విషయాన్ని కూడా గమనంలో ఉంచుకోవాలని కోరుతూ, ఇప్పుడు తెలంగాణ ప్రాంతం నుంచి సినిమా ఆర్టిస్ట్ రంగంలో పనిచేస్తూ అనేక సినిమాల్లో ఆర్టిస్ట్గా ప్రముఖ పాత్రలు నటిస్తున్న ముఖ్య బాలు గారిని మాట్లాడుతున్నాను. అందరికీ శుభోదయం. వేదిక మీద ఉన్న అందరూ అతిరథి మహారాజులకు నా యొక్క ధన్యవాదాలు. నిజంగా సినిమా రంగము నేను ఒక 20 సంవత్సరాల నుంచి చూస్తున్నాను. తెలంగాణ వాళ్ళకు ఇప్పటి వరకు ఎవరికి చూసినా కూడా మంచి అవకాశం అనేది కల్పించలేదు. ఎందుకంటే పెట్టుబడి పెట్టేటోళ్ళు మనవాళ్ళు, షూట్ చేసేది మన తెలంగాణలో ఎక్కువ, స్టూడియోస్ ఎక్కువ, టోటల్గా మనగానే ఉంది. కానీ ఆంధ్రలో టోటల్గా మనల్లో ఒక చిన్న చూపు చూసి మొత్తం ఆంధ్రలోకే ఒక మొగ్గు చూపిస్తున్నారు. కాబట్టి రామరెడ్డి గారు, లారా గారు మంచి నిర్ణయం తీసుకొని మన తెలంగాణ మనం సాధించుకుందాం, మన తెలంగాణ ఫిలిం ఛాంబర్ను మనం తగ్గించుకుందాం. అదేవిధంగా ఇప్పుడు ఫిలిం ఛాంబర్ తరపు నుంచి ఒక 3000 ఇల్లు మళ్ళీ కడుతున్నారు. టోటల్గా ఒక్కొక్కరి పేరు మీద గవర్నమెంట్ పేరు అని చెప్పి మొత్తం ఆర్టిస్ట్ అంతా 2 ఇల్లు చిత్రపూర్ కాలంలో పెట్టుకున్నారు. ఇప్పుడు 3000 ఇల్లు ఉంది, అందులో ఒక 1500 ఇల్లు అయినా మనం సాధించుకుందామని చెప్పి ఒక మనవి. రెండోది ఏంటంటే ఈ పోరాటము ఆగదు నిజంగా. ఎంత దూరమైనా పోదాము, దీనికి ఏదైనా సరే ముందు సాగిస్తామని చెప్పి మీ అందరు సభములుగా మనవి చేస్తున్నాం. జై భారత్. మన తెలంగాణ సినిమా యువకుడుగా చాలా సంవత్సరాలుగా పనిచేస్తూ మన ఈ వేదికకి రావడం జరిగింది. వెంకట్ గారిని ముందుకు వచ్చి మాట్లాడారు. అయితే ఇప్పుడు ప్రముఖంగా తెలంగాణ సినిమా రంగంలో మనం ఎదుర్కొంటున్న పరిస్థితులు, మన యువకులు ఎదుర్కొంటున్న పరిస్థితి, సీమాంధ్రకు సంబంధించిన వాళ్ళు మనం ఎట్లా దోపిడీ చేస్తున్నారు, ఎట్లా అవకాశాలు రాకుండా తొక్కేస్తున్నారు, అసలు సినిమా రంగంలో ఏం జరుగుతుంది, ఎలాంటి అవకాశాలు మనకు రాకుండా పోతున్నాయి అనే దాని మీద తను మాట్లాడతారు. మిగతా వ్యక్తులకు కూడా అది ఉపయోగపడుతుందని ముందుగా మాట్లాడుతుంది. సో అందరికీ తెలంగాణ శనార్థి. సో మనం తెలంగాణ వాళ్ళం కాబట్టి తెలంగాణ భాషలోనే మాట్లాడుకుందాం. ముందుగా నా పేరు వెంకట్ బైపల్లి, నేను ఆర్టిస్ట్గా చేస్తున్నాను. నేను ఒక 4 years వెళ్ళి ఇండస్ట్రీలో ఉన్నాను. ఇప్పుడు అందరూ చెప్పినట్టుగా
తెలంగాణ వాళ్ళ పట్ల నిజంగా చాలా వ్యతిరేకత ఉంది. ఒక్కసారి ఆ ఫోన్లో కంప్లీట్. ఇప్పుడు తెలంగాణ సినిమా వేదిక రీసెంట్గా గద్దర్ అవార్డ్స్ ఇచ్చే సందర్భంలో ఏర్పాటు చేయడం జరిగింది. చాలా సంతోషం. తెలంగాణకి వెళ్ళి చాలామంది మనకు మన నల్గొండకి వెళ్ళి ప్రభాకర్ రెడ్డి గారు కానీ, అదేవిధంగా కాంతారావు గారు కానీ, ఖమ్మంకి వెళ్ళి చందాల కేశవదాస్ గారు కానీ, సి నారాయణ రెడ్డి గారు కానీ, నేరేల వేణుమాధవ్ గారు కానీ, అదేవిధంగా బాలీవుడ్లో ఒక వెలుగు వెళ్ళిన పైడి జయరాజ్ గారు కానీ, ఇంకా ఆర్ నాగేశ్వరరావు గారు కానీ ఎంతోమంది ఉన్నారు. తెలంగాణకి వెళ్ళి నటులు లేరు, ప్రొడ్యూసర్ లేరు అనేది చాలా తప్పు. అసలు తెలంగాణ అంటేనే సాహిత్యానికి పెట్టిన కోట. తెలంగాణలో అసలు తెలంగాణ సాధించడానికి ముఖ్య కారణంలో సాహిత్యం, కళాకారులు ఎంతో ఉన్నది. కానీ ఇక్కడ వచ్చిన తర్వాత చాలామంది ప్రొడ్యూసర్స్ అక్కడి నుంచి ఉండడం వల్ల, మేనేజర్లు అక్కడి నుంచి ఉండడం వల్ల మనకు సరైన ఆదరణ లేకపోవడం జరుగుతుంది. చాలామంది ఉన్నారు ఇక్కడ తెలంగాణకు సంబంధించిన. ఇంతకుముందు ఆ బ్రదర్ చెప్తున్నాడు మనకు, ఉదయ్ గారు, ఇట్లా ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాను మినిస్టర్ గారిని కలిసిన. మన వాళ్ళను మన 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 సైడ్ నుంచి తెలంగాణ నుంచి మన వాళ్ళు లేకపోవడం వల్ల, ప్రొడ్యూసర్స్ లేకపోవడం వల్ల, డైరెక్టర్స్ అంటే ఇప్పుడు వస్తున్నారు చాలామంది ఉన్నారు. డైరెక్టర్స్ చూస్తే మనకు గబ్బర్ సింగ్ డైరెక్టర్ కానీ, ఇప్పుడు రీసెంట్గా వచ్చిన బలగం కానీ, ఎంతో చాలామంది ఉన్నారు మన తెలంగాణ నుంచి. అదేవిధంగా ఇలాంటి యూనిటీ ఈ తెలంగాణ ఫిలిం ఛాంబర్ కానీ, తెలంగాణకి వెళ్ళి యూనియన్స్ కానీ, 24 క్రాఫ్ట్స్ కానీ ఉంటే తెలంగాణ ఇప్పుడు మన వాళ్ళకి ఒక ధైర్యం ఉంటుంది. ఇక్కడికి రావడానికి సంకోచించకుండా ముందడుగు వేయడం జరుగుతుంది. అంటే ప్రొడ్యూసర్స్ కానీ, డైరెక్టర్స్ కానీ ఆ ప్రాంతం నుంచి ఉండడం వల్ల, వాళ్ళ ఆదరణ ఉండడం వల్ల వాళ్ళు అంటే రావడం, ఇక్కడికి వస్తే మనకు లబ్ధి జరుగుతుంది. 24 క్రాఫ్ట్స్లో కానీ అన్నింటిలో లబ్ధి జరుగుతుంది అనే ఎటువంటి సంకోచం లేకుండా వాళ్ళు రావడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు మన తెలంగాణ సినిమా వేదిక ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు మన తెలంగాణ సినిమాలకు చాలా డిమాండ్. రీసెంట్గా ఈవెన్ బాలకృష్ణ గారు కూడా భగవత్ కేసరి కానీ, రీసెంట్గా వచ్చిన బలగం కానీ, ఇప్పుడు మనకు మోతవరి లవ్ స్టోరీ అనే వెబ్ సిరీస్ వచ్చింది. మంచి ఆదరణ. అసలు అనిల్ జిల్లా గారు ఆ భయ్య చిన్న చిన్న వీడియోస్ తెలంగాణకు సంబంధించిన కల్చర్ కానీ, తెలంగాణ వ్యవహారం కానీ, తెలంగాణ తరీక కానీ, తెలంగాణ నుడికారం, తెలంగాణ అలంకారం ఎట్లా ఉంటుందో అలాంటి చిన్న చిన్న చేసుకుంటా పొలంలో పనులు చేసుకుంటా వచ్చిన వాళ్ళు ఒక G5 వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర ఒక అతను చెప్పడం వల్ల వాళ్ళు మననే చూసిన. అసలు ఆ సినిమా చూస్తే అందులో మన మురళి గారు కానీ, సదన్న కానీ, అందులో ఆల్ యాక్టర్స్ చాలా అద్భుతమైన నుడికారం, తెలంగాణ సంస్కృతి, తెలంగాణ కల్చర్, తెలంగాణ బతుకమ్మ, తెలంగాణ బోనాలు కానీ ఇట్లాంటివి వచ్చినప్పుడు చాలా అద్భుతం ఉంటుంది. మనకు బలగం సినిమాలో కూడా చూసుకుంటే అందులో అసలు చిన్న ఒక కల్చరల్గా చూస్తే అది ఎంతో హిట్ అయింది సినిమా. ఇలాంటి సమావేశాలు కానీ, మన మేధావులు కానీ ఈ అందరూ ఒక ధైర్యంతో ఒక క్రాఫ్ట్గా, ఒక సంస్థగా ఉండి మనోళ్ళని ఎవరైతే రావడానికి ముందుగా ఆసక్తి ఉన్న వాళ్ళని ఆదరించి ఇలాంటి వాళ్ళు ఉంటే గవర్నమెంట్ కూడా వీళ్ళ నుంచి సలహాలు తీసుకొని ఈ రకమైన కార్యాచరణ జరిగితే గవర్నమెంట్ కూడా మనం పెట్టిన డిమాండ్స్ పరంగా కానీ అక్కడ మనకు ఆదరణ జరుగుతుంది. అదేవిధంగా ఇలాంటి నిర్మాణం ఇంకా ముందు జరగాలని నేను ఫస్ట్ టైమే రావడం జరిగింది. ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాను. నేను కూడా ఒక చిన్న రిప్రజెంటేషన్ తయారు చేసుకొని అసలు ఏంటి, నేను ఆల్మోస్ట్ అన్ని ఆఫీసులు తిరుగుతాను రెగ్యులర్గా. నేను ప్రతి ఆఫీస్కి వెళ్ళి ఆడిషన్స్ ఇవ్వడం, అసలు అక్కడ ఏంది, మేనేజర్లు ఏంది అన్నీ గమనించిన. ఎట్లెట్లు వెళ్తే కొంతవరకు తెలుసుకున్నా. కానీ ఎంత చెప్పినా మన వాళ్ళు అనేది లేకపోవడం వల్ల ఒకలాంటి ఆదరణ లేకపోవడం. అంటే వీటి మన తెలంగాణ మనం మాట్లాడే స్లాంగ్ కానీ కొంత తగ్గింది, కొంతవరకు ఆదరణ పెరిగిందే. ఎంతున్నా మన ప్రాంతం వాడు కాదు, మన ఇక్కడ నుంచి కాదు, ప్రొడక్షన్ నుంచి వాళ్ళుండి, డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉండడం వల్ల కో డైరెక్టర్ కానీ ఇలాంటి వాళ్ళ ఆ ప్రాంత వాసులకు ఎక్కువ ఆదరణ జరుగుతుంది. అంటే మన నుంచి ఎంతోమంది సాహిత్యకారులు, కళాకారులు, జానపదులు ఈ 23కే మన జానపద కళాకారులదంతా మనకు ఎల్బీ స్టేడియంలో మంచి కార్యక్రమం ఉంది. వాళ్ళకి ఫోక్ సంబంధించింది. వాళ్ళంతా ఎటువంటి సపోర్ట్ లేదు. ఈ చిన్న ఇప్పుడు యూట్యూబ్ అనే కల్చర్ రావడం వల్ల వాళ్ళు ఒక్కొక్కరు అందరు గ్యాదర్ చేసుకొని ఒక చిన్న పాట, రాను బొంబాయికి రాననే పాట, చిన్న అమౌంట్ తోటి వచ్చిన
పాట ఇవాళ ఎంత సెన్సేషన్. అసలు తెలంగాణ అంటే తెలంగాణ వారి పాట ఏ ప్రాంతం అసలు నేషనల్, స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్ ఎక్కడెక్కడ ఆదరణ పొందుతాం మీరందరూ చూస్తున్నారు. ఇది ఇలాగే మంచి నిర్మాణం జరిగి అసలు తెలంగాణ సినిమా వాళ్ళకి కానీ ఎటువంటి ఏం కావాలో శ్రవణ్ అంటారు అంటే శ్రవణ్ అన్న కూడా ఎంతో ఫైట్ చేస్తుంటాడు. ఆయన అన్న కూడా వెల్కమ్ చెప్తూ ఇలాంటి ఇంకా కార్యక్రమాలు జరగాలని, అందులో నా వంతుగా పాత్ర పోషిస్తానని, మీరు ఎప్పుడు ఇలాంటి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ ఇదే నా విజ్ఞప్తి. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. దండాచారు ఇక్కడ అసలు తెలంగాణ ఉద్యమంగా ఉప్పొంగి ఒక లావాలా నడుస్తున్నప్పుడు తెలంగాణ అస్తిత్వం, తెలంగాణ గానం, తెలంగాణ పోరాటం ఎట్లుంటుందో జై బోలో తెలంగాణ సినిమా ద్వారా తెలంగాణ సమాజాన్ని తట్టి లేపిన డైరెక్టర్ ఎన్ శంకర్ గారు ఇప్పుడే ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి రావడం జరిగింది. ఆయన రావడం నిజంగా తెలంగాణ సినిమా సమాజానికి ఒక బలగం లాంటిది. ఎందుకంటే ఇది పొగడ్త కాదు, కానీ తెలంగాణ సినిమా రంగం ఏ దిక్కు లేకుండా ఇలా ఆంధ్ర సినిమా వైపే చూస్తున్న ఈ స్థితిలో మా తెలంగాణ మా సినిమాగా చెప్పుకోలేని ఈ రోజుల్లో నిజంగా సమావేశానికి రావడం అనేది కూడా తెలంగాణ సినిమా సమాజానికి ఒక బలం లాంటిది. కాబట్టి శంకరన్నకి తెలంగాణ సినిమా వేదిక తరఫున ఉద్యమ అభ్యర్థనలు తెలియజేస్తా ఉన్నా. నందిని సిద్ధారెడ్డి గారు కూడా వస్తున్నారు, ఇంకా కొంతమంది 2-3 వక్తలు కూడా వస్తున్నారు. అన్నతో కూడా మనం మాట్లాడించే ముందు ఇంకా కొంతమంది వక్తలతో కూడా మాట్లాడదాం. ఇప్పుడు ఐఎఫ్టి జాతీయ అధ్యక్షుడు షేక్ సవాల్ గారిని మాట్లాడుతూ కోరుతాం. మిత్రులారా, సినిమా కార్మికుల సమ్మె ఆంధ్ర తెలంగాణ సినిమా విభజన రౌండ్ టేబుల్ సమావేశానికి వచ్చేసిన మీకందరికి కూడా ఐఎఫ్టియు భారత కార్మిక సంఘాల సమైక్య విప్లవ జయజయ తెలియజేస్తుంది. ముఖ్యంగా మన సినిమా వేదిక తరఫున రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతుంది అంటే మరి దేని ప్రాతిపదికన జరుగుతుంది అనే ఒక చర్చ కొనసాగిస్తున్న క్రమంలో ప్రధానంగా అక్కడ సినీ కార్మికులు దాదాపు 15 రోజుల నుంచి తమ న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం సమ్మె చేస్తున్నారు. ఆ సమ్మెలో ప్రధానంగా తెలంగాణ సినీ పరిశ్రమకు సంబంధించిన కళాకారులు కావచ్చు, కవులు కావచ్చు, ఆర్టిస్టులు కావచ్చు, రైటర్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా చాలా వివక్షతకు గురవుతున్నారనే విషయం స్పష్టమైంది. కాబట్టి వాస్తవంగా చెప్పాలంటే ఐఎఫ్టి తరఫున కార్మికులు ఏదైతే సమ్మె చేస్తున్నారో ఆ సమ్మెకు మద్దతు తెలుపుతామని వచ్చాం. ఆ సమ్మెకు ఐఎఫ్టి తరఫున సంపూర్ణమైన మద్దతును తెలియజేస్తూ సంఘీభావం తెలియజేస్తున్నాం. అదే క్రమంలో కాలయాపన చేయకుండా, వేషజాలు లేకుండా కార్మికులకి శ్రమను గుర్తించాలి, శ్రమకు తగ్గ ఫలితం కార్మిక వర్గానికి దక్కాలి అనేది మా అభిప్రాయం. కాబట్టి వ్యాపారాలు ఏమైనా సాగుతూనో లేదా నష్టాలతో ఉన్నామనో చెబుతూ కార్మిక వర్గాన్ని నమ్మించే ప్రయత్నం, కుట్రను మాత్రం వెనక్కి తీసుకోవాలని ఈ సందర్భంగా ఈ సినిమా వేదిక తరఫున వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాను. కాబట్టి వీలైనంత మేరకు ఎవరో సినిమా ఇండస్ట్రీలో ఎవరైతే ప్రముఖ పెద్దలు ఉన్నారో
వారి ఆధ్వర్యంలో ఇది పరిష్కారం అవుతుందని ఆశిస్తున్నారు. ఈ 2-3 రోజుల్లో కానీ రేపు కానీ ఎల్లుండి కానీ పరిష్కారం అవుతుంది అని అనుకుంటున్నారు. కాబట్టి ఎంత తొందరగా పరిష్కారం అంటే అదేదో అటువైపు ఒక వర్గం నుంచి కాకుండా పరిష్కారం అంటే ఈరోజు సినిమాను బతికిస్తున్న వాళ్ళు దాని తెర వెనక ఉండి ఆ శ్రమను గుర్తించి వాళ్ళకి తగిన న్యాయం చేయగలిగితేనే పరిష్కారం దొరుకుతుంది తప్ప కేవలం తెర మీద బొమ్మలలాగా ఆడే వాళ్ళు పరిష్కరించి అది కేవలం దాని వెనుకున్న పెట్టుబడిదారులు పెట్టే ఏవైతే వాళ్ళ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని వాళ్ళ ఆకాంక్షలను, వాళ్ళ ఆలోచనలను, వాళ్ళ కోరికలను మభ్యపెట్టే మోసపుచ్చే ప్రయత్నాలు మాత్రం చేయొద్దని ఈ సినిమా వేదిక తరఫున వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాను. మిత్రులారా, ముఖ్యంగా ఇక్కడ సమస్య ఏంటంటే మరి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర విభజన డిమాండ్ క్రమంలో ప్రధానంగా మన సినిమా వేదిక మిత్రులు సూచించారు, కరపత్రాలు కూడా వేశారు. ఇది గత కొంతకాలంగా తీవ్రమైన చర్చను కూడా కొనసాగిస్తున్న పరిస్థితి. ఇప్పుడు ఒక మిత్రుడు వచ్చారు, సినిమా రంగంలో ఉన్న తెలంగాణకు సంబంధించిన కవులను కానీ, కళాకారులు కానీ, ఆర్టిస్టులు కానీ, లేదా సంబంధిత తెలంగాణకు సంబంధించిన పెట్టుబడిదారులు కానీ, లేదా ఇప్పటికీ కూడా విభజన జరిగిన తర్వాత తెలంగాణకు రావాల్సిన గౌరవం, మర్యాద ఇంకా దక్కలేదనేది నిజం. కాబట్టి గౌరవము, మర్యాద దక్కాలి అంటే మన తెలంగాణలో ఉన్న వాళ్ళను మరి రక్షించుకోవాలి అంటే విభజన క్రమంలో ఏదేదైతే రాస్తున్నారో అది పేపర్ వరకు పరిమితం కాకుండా దాన్ని అమలు చేయాల్సిన అవసరం ఉందని ప్రధానంగా గొంతెత్తి వినిపిస్తున్నారు ఈరోజు. కాబట్టి అధికారంలో ఉన్న పాలకులు ఎవరైనా సరే సినిమా రంగం ద్వారా ఏదైతే ఈరోజు ప్రభుత్వానికి కానీ ఏదైతే పన్నుల రూపంలో వస్తున్న ఆదాయం పరిగణలోకి తీసుకున్నప్పుడు ఖచ్చితంగా వినోదంగా చూస్తున్న పరిశ్రమగా కాకుండా అందులో భాగంగానే పనిచేస్తున్న వాళ్ళ శ్రమను, రక్తాన్ని, చెమటను దారిపోస్తున్న వాళ్ళ యొక్క కార్మిక వర్గాన్ని దృష్టిలో పెట్టుకొని వెంటనే సరైన తీర్మానాలు సినిమా వేదిక ఏదైతే డిమాండ్ చేస్తూ ఉన్నదో ఆ డిమాండ్ను ప్రజాస్వామికంగా మీరు చర్చించి పరిష్కరించి చట్టబద్ధంగా అమలు చేయాల్సిన బాధ్యత అధికారంలో ఉన్న ప్రభుత్వానికి, పాలకులదని స్పష్టం చేస్తున్నారు. అలా చేయని రోజు తెలంగాణ తెచ్చుకున్నప్పటికీ కూడా తెలంగాణను మనం అనుకుంటున్నాము, ఇంకా తెలంగాణ పరాయి పాలనలోనే మగ్గుతున్నది మనం ఈరోజు అనుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయి. అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలి అంటే పాలకులు తెలంగాణ ప్రజలకు అందించాల్సిన విశ్వాసాన్ని అందించాలి. వాళ్ళ చేతల ద్వారానో, వాళ్ళ చర్యల ద్వారానో, వాళ్ళ కనీసం ఇప్పుడు తెలంగాణ టీవీ చేసి పేరు మీద తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ సాధనలో ప్రధాన పాత్ర పోషించిన కవులు, కళాకారులకు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు అమలు చేయమని డిమాండ్ చేస్తూ వాళ్ళు గత సంవత్సర కాలంగా పనిచేస్తూనే ఉన్నారు. మొన్న తెలంగాణ ఆవిర్భావ రోజున ఎంతో మంది తెలంగాణ కవులు, కళాకారులు అందరూ ఆశించారు, ఒక తెలంగాణ సంక్షేమ బోర్డు ఏర్పడుతుంది, మాకు అందులో న్యాయం జరుగుతుంది, మా బతుకులు బాగుపడతాయి, మేము మా కష్టాన్ని ప్రభుత్వం గుర్తిస్తుంది, రాష్ట్ర సాధన గత ప్రభుత్వం గుర్తించకపోయినా ఈ ప్రభుత్వమైనా ఆ సమస్యను పరిష్కరిస్తుందని ఎన్నో ఆశలతో ఎదురు చూసింది. ఆ ఆశలను అడియాశలు చేసింది ప్రభుత్వం. కనీసం ఒక్క ప్రకటన కూడా చేయలేదు. కేవలం సత్కారాలు, పురస్కారాలతోటి, కొంత నగదు బహుమతులతోటి మభ్యపెట్టే ప్రయత్నం చేసింది. అలా చేయడం కరెక్ట్ కాదు. కొందరికే కాదు, అందరూ త్యాగాలు చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ లిస్టు ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా మీకు సమాచారం ఉంటుంది. దయచేసి ఆ లిస్టు తెప్పించుకోండి, వాళ్ళకు న్యాయం చేయండి. కానీ ఇలా మభ్యపెట్టే మోసపుచ్చే విధానంతో ఇన్ని రోజులు పాలకులు అధికారులు చెలాయించారు. కవులు, కళాకారుల సహనాన్ని, ఉద్యమకారుల సహనాన్ని పరీక్షించవద్దు, ఆ పరీక్షిస్తే అది తమకే నష్టం అని చెప్పి సూచించిన పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయి. ఇప్పటికీ ఆ కార్యక్రమం కొనసాగుతూ ఉంది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 11-12 సంవత్సరాలు అవుతున్న క్రమంలో ఈరోజు సినీ పరిశ్రమ మొత్తం కదిలి ఈరోజు వాళ్ళు గొంతెత్తున్నారు. మొన్నటి దాకా భయంతోనూ, భక్తితోనూ చేతులు కట్టుకొని ఉన్న వాళ్ళందరూ కూడా ఈరోజు తమ అస్తిత్వం కోసం, తమ ఉనికి కోసం, తమ అస్తిత్వాన్ని, ఉనికిని కాపాడడం కోసం, తమ స్వయం పరిపాలనలో తమకు హక్కు లేకపోతే ఇంకా మన పరాయి పాలన ఎందుకు మక్కాలనే ఒక ఆలోచన, ఒక చైత్యం ఈరోజు సినీ పరిశ్రమ రావడం అనేది నిజంగా అభినందించాల్సిన విషయం. ఆ చైతన్యాన్ని ఒక పోరాట రూపంలో, మీ హక్కుల సాధన రూపంలో ముందుకు రాగలిగితే, చేయగలిగితే అదొక పెద్ద పోరాటం అవుతుంది, విషయం అవుతుంది. మీరు చాలా మందికి ఆదర్శంగా నిలబడతారు. కాబట్టి మీ స్ఫూర్తి ఈరోజు కార్మికుల సమ్మె ఒక విజయం కనుక సాధిస్తే అది సినీ పరిశ్రమ మొత్తం కూడా కదిలిస్తుంది. కాబట్టి అందులో ఉన్న పెద్దలు ఎవరైతే మనం అంటున్నామో, ప్రధానంగా మన అస్తిత్వాన్ని దెబ్బతీసే వాళ్ళు ఉన్నారని అనుకుంటున్నామో,
ఆ సంస్కృతిని, సాంప్రదాయ గౌరవాన్ని దృష్టిలో పెట్టుకోకుండా కాకుండా తమ వ్యక్తిగత ఆర్థిక లావాదేవీలో భాగంగా కొంతమంది ప్రయోజనాల కోసం ఈ సినీ పరిశ్రమను ఏవైతే ఆధిపత్యం చేస్తున్నారో వాళ్ళ ప్రయోజనాలు నష్టం అనుకున్న వాళ్ళు మాత్రమే దీన్ని ఏదో ఒక రూపంలో మభ్యపెట్టడానికి చేసే ప్రయత్నాలను చూసి మన అప్రమత్తంగా ఉండి దానికి వ్యతిరేకంగా సినీ పరిశ్రమకు మద్దతుగా, కార్మికుల సమ్మెకు మద్దతుగా, కేవలం అది వారి సమస్యనే కాదు, ఇది తెలంగాణ ప్రజల సమస్యగా మారితే, ఇది ప్రజా ఉద్యమంగా మారితే రేపు తమకే ప్రమాదం. కాబట్టి ఇప్పుడు ఎవరైతే చర్చకు సిద్ధపడుతున్నారో దీన్ని ప్రధానంగా గుర్తు చేసుకొని అది ప్రజా ఉద్యమంగా మళ్ళకుండా తక్షణం కార్మికుల సమస్యలు పరిష్కరిస్తే మీకు మనుగడ ఉంటుంది, గుర్తింపు ఉంటుంది. లేదు అనుకుంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వాలు, పాలకుల ఆధ్వర్యంలో మీరు ఎన్ని ఆస్తులు కొల్లగట్టారు, మీరు ఎంతెంత బ్యాంకు లోన్లు తీసుకున్నారు, ఎన్ని ప్రభుత్వ ప్రజల ఆస్తులను మీరు కొల్లగట్టారు, భూములతో సహా ఏ లబ్ధి పొందారో వాటన్నిటిని కూడా వెనక్కి తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుందని ఖచ్చితంగా సినిమా పరిశ్రమల పెద్దలకు ఈ సందర్భంలో గుర్తు చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరూ కూడా మరొకసారి అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను మిత్రులారా. థ్యాంక్ యూ. తెలంగాణ సినిమా వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోహన్ భాయ్ గారి వేదిక మీదకి రావాల్సింది కోరుతాను. అలాగే కొంతమంది మిత్రులు కూడా వచ్చిన పేర్లు తెలియదు. మిత్రులారా, ఈరోజు సమ్మె చేస్తున్న కార్మికుల ఒకవైపు, అలాగే కార్మికుల సమ్మెకు మద్దతుగా తెలంగాణ సినిమా ఒకవైపు ఈ చర్చ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంది. అయితే సినీ కార్మికులు చేస్తున్న సమ్మెలో కూడా అనేక అపోహలు, అనేక అనుమానాలకి తావుగా ఉన్నది అనే విషయం కూడా బయట చర్చ నడుస్తున్న సందర్భం ఇప్పుడైతే ఉన్నది. అయితే వాళ్ళందరికీ కూడా 30% వేతనాలు పెంచాలని ఆగస్టు 4వ తారీఖు నుంచి వాళ్ళు సమ్మె చేసిండ్రు. నేటికి 17 రోజులు అవుతా ఉంది. 17 రోజులు అవుతా ఉంది. ఈ 17 రోజుల కాలంలో సమ్మె అనేక మలుపులు తిరుగుతూ మళ్ళీ ఇవాళ ఫిలిం ఛాంబర్లో కూడా చర్చలు జరుగుతున్న పరిస్థితి కూడా ఈ రోజుకి ఉన్నది. అయితే వాళ్ళు 30% వేతనం పెంచాలన్నది ఒకే ఒక డిమాండ్. అయితే అది పెద్ద సినిమాలకు వర్తింపచేయాలి, చిన్న సినిమాలకి మినహాయించాలన్నది కూడా తెలంగాణ సినిమా వేదిక డిమాండ్ చేస్తూ ఉంది. తెలంగాణ సినిమా రచయితలు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు కూడా ఇదే కోరుతున్నారు. 12 ఏళ్ళు అవుతున్న ఈ సమయంలో తెలంగాణ సినిమా రంగం ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న సమయంలో, చిన్న సినిమాలు ఇప్పుడే డెవలప్ అవుతున్న సమయంలో 30% వేతనాలు అనేది చిన్న సినిమాల మీద బుద్ధిబండగా మారుతున్న పరిస్థితి ఉందనేది మన వాదనగా, మన అభిప్రాయంగా ఉంది. అందుకనే తెలంగాణ సినిమా వేదిక నుంచి మనం ప్రధానంగా డిమాండ్ చేస్తున్న సమస్య ఏంటంటే, సినీ కార్మికులు చేస్తున్న సమ్మెకి మనం మద్దతు ఇస్తున్నాం. పెద్ద సినిమాలకి 30% వేతనం ఇవ్వాలని మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం. చిన్న సినిమాలని మినహాయించాలని మనం కోరుతా ఉన్నాం. ఇంకా కొన్ని డిమాండ్స్ కూడా మనం రూపొందించడం, అవి తర్వాత నెక్స్ట్ స్టెప్ బై స్టెప్ మాట్లాడుకుందాం. ఇప్పుడు తెలంగాణ ఉద్యమకారుడు, సినీ ఆర్టిస్టు సురేష్ రెడ్డి గారిని మాట్లాడుతూ కోరుతాను. వేదిక నుంచిన పెద్దలకి నిజంగా ఈ వేదిక, ఎందుకంటే ప్రఫుల్ రెడ్డి గారు, లారా గారు, మోహన్ గారు తెలంగాణ ఉద్యమంలో మనం చూసాము. దాని తర్వాత సినిమా ఉద్యమం వీళ్ళు ముగ్గురు చేస్తున్నందుకు వాళ్ళు